హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా. అయితే ప్రాక్టికల్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రాక్టికల్స్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎపోస్ అని టైప్ చేయండి. ఎపోస్ అని టైప్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి, apopenschool.ap.government.in అని ఉంది కదా, అది మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇంతకుముందు వేరే వెబ్సైట్ ఉండేది. మనకి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెబ్సైట్ అయితే చేంజ్ అయింది. ఓకేనా. తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి చూడండి, ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్, ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ అని కనపడుతుంది కదా. అక్కడ మీరు ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని ఉంది. మీరు ఏ సబ్జెక్ట్ వాళ్ళైతే మీ దగ్గర ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేకపోతే మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం, టీఎం అంటే తెలుగు మీడియం, యూఎం అంటే ఉర్దూ మీడియం అన్నమాట. ఇట్లా అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్వి. మీకు ఏ సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఆల్రెడీ మా స్టడీ సెంటర్లో టెక్స్ట్ బుక్స్ ఇచ్చారని అనుకుంటే అవసరం లేదు. ఇక్కడ చూడండి, కింద ఇంటర్ స్టడీ మెటీరియల్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఇంకా దాని కింద చూసినట్లయితే మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇంటర్ ల్యాబ్ మాన్యువల్ అని కనపడుతుంది. ఓకేనా. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది. ఎంపీసీ వాళ్ళైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ డౌన్లోడ్ చేసుకోండి. బైపీసీ వాళ్ళైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మళ్ళీ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఏది కావాలంటే అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు కనపడుతుంది అనమాట ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం ఒకటి డౌన్లోడ్ చేద్దాం, ఏదన్నా ఫిజిక్స్ తెలుగు మీడియం అనేది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, అదే ఓపెన్ అవుతుంది. ఓకే, నా దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది, సో అందుకనే తొందరగా అవ్వట్లేదు. లెట్స్ ట్రై అగైన్. అది డౌన్లోడ్ అయిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. అది మన ఫోన్లో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ కోర్సు భౌతిక శాస్త్రం ప్రయోగ దీపిక. ఓకేనా. ఈ విధంగా మనకి ల్యాబ్ మాన్యువల్ అయితే ఉంటుంది. మీరు దీంట్లో ఉన్న ప్రయోగాలే నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అయితే ఏం నేర్చుకోవాలి ఏంటనేది మీరు వీలైనంత వరకు మీ స్టడీ సెంటర్లో అడగటమే బెటర్. అంటే వాళ్ళు చెప్తారనమాట డీటెయిల్స్ అన్నీ. ఓకేనా. ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, మీరు ఎగ్జామ్లో అక్కడ ఏంటంటే మీకు మరి ఎలా చేపిస్తారనేది కరెక్ట్గా అయితే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఓపెన్లో కదా. నార్మల్గా అయితే మనకి ఎక్స్పెరిమెంట్ని బట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి కొన్ని స్లిప్స్ ఇస్తారు. అంటే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోగం ఇస్తారనమాట, అందరికీ ఒకటే కాకుండా. అయితే మధ్య మధ్యలో మళ్ళీ కొంతమందికి సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇన్ని ప్రయోగాలు ఉంటాయి, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరికి అంటే ఒక ప్రయోగమే ఒక 2-3కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట మీరున్న రూమ్లో. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ప్రయోగానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని, తర్వాత వాళ్ళు ఏదైతే మీకు ఇచ్చిన స్లిప్ మీద ఏదైతే ప్రయోగం చేయమని ఉంటుందో ఆ ప్రయోగాన్ని చేసి అక్కడ మళ్ళీ మీకు ఇక్కడ రాశారు కదా మనకి, ఈ విధంగా ఇది మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. మనకి ప్రయోగం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే మనకి వైస్ వర్సా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజిక్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, లేదంటే జనరల్ నాలెడ్జ్కి ఏదో ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. ఓకేనా. అట్లా ఆ విధంగా అయితే మనకి ప్రాక్టికల్స్ అయితే జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇది ఫిజిక్స్ కదా, అట్లాగే మనకి కెమిస్ట్రీకి అండ్ బయాలజీకి కూడా మనకి మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి తెలిసిందే కదా, ఓన్లీ ఎంపీసీ బైపీసీలోనే మనకి ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సిఈసీ హెచ్ఈసీ వాళ్ళకైతే ఎటువంటి ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి మీకు థియరీ పార్ట్ ఎగ్జామ్స్ సాటర్డేతో అయిపోతాయి కాబట్టి మీకు ఎగ్జామ్స్ అయిపోయినట్టే. ఓకేనా. ఒక చిన్న ఐడియా వస్తుందని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీ స్టడీ సెంటర్లో అడిగి మాత్రమే కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే యూట్యూబ్లో వీడియోస్ మీద కానీ, లేదంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు, లేదంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు. సో మీరు యూట్యూబ్లో చెప్పే
వాళ్ళ మీద కన్నా కూడా మీ స్టడీ సెంటర్లో ఎవరైతే లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొంచెం డిపెండ్ అయితే బెటర్ అన్నమాట. ఓకేనా? అంటే వాళ్ళని అడగండి, మేము ప్రాక్టికల్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఇది మనకి ప్రాక్టికల్స్ మాన్యువల్ అనమాట. అంటే ఏమేమి ప్రయోగాలు ఉంటాయి, ఫిజిక్స్లో ఏమేమి ప్రయోగాలు ఉంటాయి, కెమిస్ట్రీలో ఏమేమి ఉంటాయి, బయాలజీలో ఏమేమి ఉంటాయి అని మనకి తెలియటం కోసం అన్నమాట ఇవి. వీటిలో మీరు ఏం నేర్చుకోవాలి, ఏం వస్తాయంటే వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తారన్నమాట. ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి. ఒక కనీసం ఒక 5 అన్న నేర్చుకోమని అయితే ఈజీగా చెప్తారు. దీంట్లో మనకి చాలా ఎక్కువ ఉన్నాయి, 10 to 15 ఉన్నట్టున్నాయి. కనీసం ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ అయినా సరే మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లోనే మనకి ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ల్యాబ్ మాన్యువల్ ఒకవేళ మీకు మీ టెక్స్ట్ బుక్లు ఇచ్చేటప్పుడు ఇచ్చుంటే ఓకే, ఇవ్వకపోతే ఇప్పుడు నేను చూపించాను కదా, ఎపోస్ అని టైప్ చేసి క్రోమ్లోకి వెళ్ళి ఎపోస్ అని టైప్ చేసి మనకి అక్కడ ఫస్ట్ వచ్చిన అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి దాంట్లో ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి మన టెక్స్ట్ బుక్స్ తర్వాత స్టడీ మెటీరియల్స్ వాటి కింద ల్యాబ్ మాన్యువల్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. Thank you all. Thank you for watching. If you like the video, please like, share and subscribe.